హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు హై వొలటైల్, మనం గత వీడియోలో అనుకున్నాం బడ్జెట్ రోజు హై వొలటైల్ ఉండొచ్చు అని, అలానే జరిగింది. అయితే ఒకటి గమనిస్తే మనం నిన్న అనుకున్న లెవెల్స్ చూస్తే 24,330 బ్రేక్ అయితే 24,100 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే క్లోజింగ్ 24,330 కన్నా పైననే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మనం అనుకున్నాం. అదే జరిగింది ఈరోజు. మనం ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే, నేను 5 మినిట్స్ చార్ట్ పెడుతున్నాను. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న లెవెల్ 24,109 ఆర్ 24,100. ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో అది మనకి ఒక లాంగ్ ఎంట్రీ లాగా ఇచ్చేసింది. మనకి ఇది బ్రేక్ ఎప్పుడైతే ఇది సపోర్ట్ తీసుకుందో ఈ లెవెల్ కన్నా పైననే క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయని అనుకున్నాము నిన్న. సో అదే జరిగింది ఇది. అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం నిఫ్టీ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 24,330నే కీ లెవెల్. కాకపోతే ఈ లెవెల్ కి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమీ లేదు. ఇంతకు ముందు వేసుకున్నది 24,525,530 లెవెల్. ఇప్పుడు మనకి రెసిస్టెంట్ స్ట్రాంగ్ గా ఉండేది ఇమీడియట్ స్ట్రాంగ్ 24,550 దగ్గర ఉంటుంది, అండ్ దానికన్నా పైన 24,630. సో ఇవి స్ట్రాంగ్ లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ అగైన్ మనకి 24,330నే సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో 24,330 కన్నా కింద డే క్లోజ్ అయితేనే మనం నెగటివ్ బయాస్ కి వెళ్ళొచ్చు, కానీ అదర్వైజ్ పాజిటివ్ బయాస్ తో ఉండొచ్చు. ఎక్స్పైరీ దగ్గర ఉంది కాబట్టి కొంచెం మనం కాషియస్ గా ఉండాలి. ఇప్పుడున్న డేటా ప్రకారం, ఆప్షన్ డేటాను తీసుకొని అనలైజ్ చేస్తే, ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే 24,500 కి ±50 పాయింట్స్ తోని ఎక్స్పైరీ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎక్స్పైరీకి ఇంకా 2 డేస్ ఉంది. మనకి థర్స్డే ఎక్స్పైరీ. సో కాబట్టి థర్స్డేకి ఇంకా ఒక రోజు మధ్యలో గ్యాప్ ఉంది. సో మేబీ డైనమిక్ చేంజెస్ ఏమైనా రావచ్చు, బట్ ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే అదే చూపిస్తుంది. మేబీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. 24,330 ఆర్ 315 నుంచి 24,630 మధ్యలో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వోలటైల్ గానే ఉండింది ఈ రోజు. కాకపోతే ఒక్కటి, బ్యాంక్ నిఫ్టీలో లోయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్న లెవెలే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కాకపోతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది. మన కీ లెవెల్ వచ్చి 51,950 ఆర్ 970 దగ్గర ఉండేది. దాన్ని బ్రేక్ చేసి కిందకి వచ్చేసింది. ఇప్పుడు మన కీ లెవెల్ పైకి షిఫ్ట్ అయింది. 52,550 మన కీ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మన బయాస్ నెగిటివ్ ఉంటుంది. ఓవరాల్ గా కొంత కన్సాలిడేట్ కావచ్చు, కానీ ఓవరాల్ బయాస్ మాత్రం నెగిటివ్ బయాస్ తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా 51,400 ఆర్ 350 లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ లాగానే ఉంటాయి. వన్స్ 51,350 బ్రేక్ అయితే మాత్రం 50,860 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ 52,200 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 52,400 398. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మనకి ఎక్స్పైరీ దగ్గర ఉంది కాబట్టి రోల్ ఓవర్ డేటాని ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూచర్స్ లో రోల్ ఓవర్ డేటాని ఒకసారి చూద్దాం. ఇక్కడ రోల్ ఓవర్ డేటా చూస్తే మనకి LTTS స్ట్రాంగ్ రోల్ ఓవర్ కనబడుతుంది. దాదాపు 68% రోల్ ఓవర్ జరిగింది. అదేవిధంగా ఇండస్ టవర్ లో కూడా 68% రోల్ ఓవర్. JK సిమెంట్, ఇండియా మార్ట్, PI ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్, గుజరాత్ గ్యాస్, బాష్, రిలయన్స్, వీటన్నిటిలో కూడా హైయెస్ట్ రోల్ ఓవర్స్ కనపడతా ఉన్నాయి. ఈ స్టాక్స్ ని మానిటర్ చేసి వీటిలో లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే రోల్ ఓవర్ డేటాని ఎట్లా మనం అనలైజ్ చేయొచ్చు అంటే, రోల్ ఓవర్ లో ఎప్పుడైతే రోల్ ఓవర్ డేటా ప్రకారం పర్సంటేజ్ పెరుగుతుందో, దాంతో పాటు ప్రైస్ కూడా పెరిగితే అది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. బట్ రోల్ ఓవర్ పెరుగుతూ ప్రైస్ తగ్గితే మాత్రం దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి. సో అట్లా మనం కొంచెం కన్సిడర్ చేసి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓన్లీ బయాస్ ఐడెంటిఫికేషన్ కోసం మనం రోల్ ఓవర్ డేటాని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. తెలుసు, ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు.
దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో 10 days లో 15 days లో మొమెంటం లో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months 1 year టైం ఫ్రేమ్ లో 25% 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసిన సెక్టార్స్ లో ఐటీ, దాని తర్వాత ఎఫ్ఎంసీజీ, ఇవి రెండు సెక్టార్స్ కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ చేశాయి మార్కెట్ కి. సో ఇక్కడ మనం ఇది స్టాక్ తీసుకుంది ఎఫ్ఎంసీజీ నుంచి డాబర్, అండ్ మన బుల్లిష్ లిస్ట్ లో కూడా డాబర్ వచ్చింది. సో ఓవరాల్ గా మన స్కానర్ లో వచ్చిన స్టాక్స్ లో డాబర్ కూడా ఉంది. సో డాబర్ లో చూస్తే ఒక డీసెంట్ ర్యాలీ, ఇప్పుడు 652 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో దీనికి సప్లై వచ్చి హైయర్ లెవెల్లో కొంత సప్లై ఉంది, అరౌండ్ ఈ లెవెల్ మనం కన్సిడర్ చేయొచ్చు సప్లై కింద. సో 658 ఆల్మోస్ట్ ఈరోజు ఆ సప్లై లెవెల్ ని టెస్ట్ చేసి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. 652 దగ్గర క్లోజ్ అయింది. అక్కడ దీన్ని మనం కొంచెం మానిటర్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ కోసం కాదు, సో దీన్ని కొంచెం మానిటర్ చేయాలి. పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి తీసుకోవచ్చు, లేదా ఈ లెవెల్ ని బ్రేక్ చేయాలి. 658 ఆర్ 660 లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్ గా మూవ్మెంట్ ఉండొచ్చు. ఒకటి ఇక్కడ మనకి మొమెంటం వైజ్ గా చూస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రకారం, సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చి తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. 664 ఫస్ట్ రెసిస్టెన్స్, 687 నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇది 664 ఆర్ 665, తర్వాత 687, ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. దీంట్లో ఒక మంచి ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, లాంగ్ ట్రేడ్ కోసం. సో స్టాప్ లాస్ పెట్టుకోవడానికి వీక్లీ పివోట్ లెవెల్ మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే కొంత వీక్నెస్ రావచ్చు, మేబీ స్మాల్ కరెక్షన్ లాంటిది కూడా రావచ్చు ఈ స్టాక్ లో. సో స్టాక్ ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది డాబర్. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి కూడా ఎఫ్ఎంసీజీ నుంచి చూద్దాం. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది కూడా పీక్ లో క్లోజ్ అయింది. ఈరోజు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చూస్తే దాదాపు 4.3% పెరిగింది. సో దీంట్లో ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ ర్యాలీగా వెళ్ళింది, ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే రావచ్చు, మేబీ 1 or 2 days లో రావచ్చు. కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు 1256 దగ్గర క్లోజ్ అయింది. మేబీ 1220 ఆర్ 1210 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1175 కన్నా కిందకి వస్తే వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. సో ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాలి. అయితే వన్స్ 1256 ఈ రోజు హై వచ్చి 1262, దాన్ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కోసం మనం ఒకసారి ఫిబొనాచి లెవెల్స్ చూద్దాం. సో ఫిబొనాచి లెవెల్స్ తీసుకోవడానికి బాటమ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఇది హైయర్ లెవెల్, తర్వాత ఇక్కడ నుంచి కొంత చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 161.8% రీట్రేస్మెంట్ దగ్గర క్లోజ్ అయింది. అయితే వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 1300 అండ్ 1340 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి ఈ ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూసినప్పుడు. సో దా లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.